బ్యాక్ పెయిన్ అనేది ఏంటంటే చాలాసార్లు అనుకున్నాం, చాలాసార్లు చాలామంది చెప్పే ఉంటారు. సో మనం నిల్చునే పోస్చర్ బట్టి 90% బ్యాక్ పెయిన్స్ వస్తాయండి. అంటే మనం కూర్చునే పోస్చరు, మనం నిల్చునే పోస్చరు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే సెల్ ఫోన్ చూసేటప్పుడు ఇలా చూస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా బెండ్ చేయడం, నెక్ బెండ్ చేయడం, వీటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే 80% బ్యాక్ పెయిన్ కారణం అండి. కానీ చాలామంది ఏంటంటే ఈ అపోహ, మీరు అన్నట్టు అపోహలాగే కంగారు పడి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, కరెక్ట్ సలహా తీసుకోకుండా, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్కరు ఒక వీడియో చేసి పనిచేస్తున్నారు. సో దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. వాళ్ళకి ఎవరికి, చాలా మందికి నాలెడ్జ్ లేదు. అలాగని వాళ్ళకి తెలియదు అని కాదు, కానీ పర్టికులర్గా అది దాన్ని ఏంటంటారంటే మా మెడికల్ లాంగ్వేజ్లో పూర్తిగా తెలుసుకొని అవతల వాళ్ళకి చెప్తే మంచిదే అనేది నా అభిప్రాయం. సో లేనప్పుడు ఏమవుద్దంటే అపోహలు ఇంకా పెరిగిపోతాయి. సో ఇప్పుడు సపోజ్ బ్యాక్ పెయిన్ ఇలా వచ్చింది అనగానే, ఓ అమ్మో బ్యాక్ పెయిన్ వచ్చిందా, ఏదో వీడియో చూస్తారు, టీవీ చూస్తారు, భయపడి వెళ్ళిపోతారు. సో 90% ఇలా వెళ్ళడం వల్ల వాళ్ళ భయమే దానికి ఎక్కువగా, మరికొద్దిగా ఎక్కువ దారితీస్తుంది. తర్వాత రెండు, ఏదైనా ఏ నొప్పి అయినా కానీ ఒక మనిషికి ఇలా కొడితే చిన్న నొప్పి ఉంటుంది, ఇంకొక మనిషికి అదే దెబ్బకి ఎక్కువ నొప్పి ఉంటుంది. సో దట్ ఈస్ వేరియేషన్, మనిషికి వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉండే మనం వైటమిన్ D3 కానివ్వండి, మనం చేసే యాక్టివిటీస్ కానివ్వండి, మనం తినే ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు మారిపోయాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ చెప్పాను పోస్చర్, తర్వాత రెండు ఏంటంటే ఫుడ్, తర్వాత వాటర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలమ్మా.